అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అక్బర్ బీర్బల్ కథలలో ఒక కథ దొంగ ఎవరు విందాం. ఇక కథలోకి వెళ్తే, ఒకానొక రోజు అక్బర్ బాద్షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒకరోజు దొంగతనం చేసి నగలు రొక్కం తీసుకుని పారిపోయాడు. కొన్ని రోజులయ్యాక ఒకసారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూశాడు. ఆ పనివాడు కూడా ధనవంతుణ్ణి చూశాడు. ఎక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. దుర్మార్గుడా, దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాననుకున్నావా? నా నగలు రొక్కం తిరిగి ఇవ్వు అని అరవడం మొదలుపెట్టాడు. ధనవంతుడు నిర్ఘాంతపోయాడు. నేను దొంగతనం చేయడమేమిటి? వెంటనే నా సొమ్ము నాకివ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని గొడవపడసాగాడు. బజారులోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరినీ బీర్బల్ దగ్గరికి న్యాయం కోసం తీసుకువెళ్లారు. బీర్బల్ ఎదురుకుండా ఇద్దరూ వారివారి కథలను మళ్లీ చెప్పారు. బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి ఇద్దరినీ ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్లి అందులోంచి తలలను బయటపెట్టమన్నాడు. ఇద్దరూ కిటికీ బయట తలలు పెట్టాక బీర్బల్, ఇప్పుడు పనివాడి తల నరికేయ్ అని ఆదేశించాడు. ఈ మాట వినంగానే అసలు పనివాడు కంగారుగా తన తల లోపలకు లాగేశాడు. ఇలా బయటపడిపోయాడు. ఇలా బీర్బల్ మళ్లీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.